నమస్తే అమ్మా. నమస్కారం. నిన్న 1480 కోట్లు రిలీజ్ చేశారు కదమ్మా, ఎలా అనిపిస్తుంది మీకు? బాగానే అనిపిస్తుందండి. అన్ని బాగానే చేశారు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మాకు అన్ని బాగా అందుతున్నాయండి. ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఇంటికి కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా అందుతున్నాయండి. అన్నీ మాకు బాగా ఉన్నాయి కాబట్టి మాకు జగన్మోహన్ రెడ్డి గారే రావాలనేసి వచ్చి కాలంలో కూడా అతనే కావాలనేసి మేము కోరుకుంటున్నాము. అలాగే మరి ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా పథకాలు ఇచ్చారు. మరి ఇప్పటి వరకు ఇన్ని గవర్నమెంట్లు చూసాం కానీ ఏ అధికారులు కానీ ఏ నాయకులు కానీ ఎవరు రిలీజ్ చేయలేనివంటి మరి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేశారు. దీనికి మీరు అభిప్రాయం ఏంటమ్మా? మాకు అన్ని బాగా అందుతున్నాయి కాబట్టి అతనే కావాలని కోరుకుంటున్నామండి. అమ్మఒడి కానీ, రైతు భరోసా కానీ, విద్యా దీవెన కానీ ప్రతి ఒక్కటి కూడా మాకు అన్ని అందుతున్నాయండి. అందుగురించి మేము జగన్మోహన్ రెడ్డి గారే మాకు మళ్ళీ సీఎం కావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే మరి ప్రజలు ఏ పార్టీకి ఓట్లు వేశారు అనుకుంటున్నారు? అసలు జగన్మోహన్ రెడ్డి 10%, 100% కానీ వస్తారని మేము అనుకుంటున్నామండి. మా నమ్మకం అయితే ఎక్కువగా మాకు జగన్మోహన్ రెడ్డి గారు వస్తారనేసి మేము నమ్మకం. అలాగే మరి ఎవరు సీఎం కాబోతున్నారు? ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి? మాకే జగన్ గారికి ఎక్కువ వస్తాయని మేము అనుకుంటున్నామండి. 175 సీట్లు ఉన్నాయి కదమ్మా ఓవరాల్గా. 175 సీట్లకి ఎన్ని సీట్లు రావచ్చు? 175కి ఒక 160 అన్న వస్తాయనేసి మేము అనుకుంటున్నామండి. ఓకే, థ్యాంక్ యూ అమ్మా.